ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఇవాళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఈదురు గాలులతో కూడిన తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా రానున్న 2 రోజుల్లో మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇక 2 నుంచి 3 డిగ్రీలు పెరిగి ఎండలు మండిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒకవైపు వానలు, మరోవైపు ఎండల వల్ల వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఏకంగా మన హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 4 రోజుల పాటు కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే రాబోయే 4 రోజుల్లో ఎండ తీవ్రత మరింత ముదిరే అవకాశం ఉన్నది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏకంగా 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరొక 3 జిల్లాల్లో మాత్రము నిప్పుల కుంపటిలో కూడా ఎండ కురిసే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇటు ఎండ తీవ్రత, ఉక్కపోత, వేడి, వడగాళ్ల ప్రభావం నుంచి రక్షించుకోవడానికైతే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 4 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు అయితే మరింత పెరిగే అవకాశం ఉన్నాయి. దీంతో పాటు వడగాళ్లు కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నెల 21 వరకు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. సో రేపు 5 జిల్లాలకు, బుధవారం, గురువారాల్లో 7 జిల్లాల్లో వడగాళ్లు వీస్తాయని కూడా తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి ప్రాంతాల్లో హిములో నింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో ఒకవైపు ఎండ, వాన, ఉక్కపోత, వడగాళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటూనే మరొక వైపు క్యుములో నింబస్ మేఘాల యొక్క కారణంగా వర్షం కూడా పడిచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక రికార్డు స్థాయిలో ఒక 3 జిల్లాల్లో మాత్రము నిప్పుల కుంపటిలో కూడా సూర్యుడు తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. సో నిన్న నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, మెస్నా, భీమ్గల్ మండలాల్లో కూడా వడగాళ్లు నేను ఎక్కువగా వీచాయి. ఇక నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, తానూరు, దస్తూరాబాద్ లో కూడా వడగాలు చాలా ఎక్కువగా నిన్న నిజామాబాద్ జిల్లాలో పీయడం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నిన్న నమోదైంది సునీత. సో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి ఉక్కపోత ప్రభావం ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. సో భీకరమైనటువంటి ఎండలతో అల్లాడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే ఒకవైపు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా చల్లని కబురైతే చెప్పింది. ఎందుకంటే ఈ నెల 26వ తేదీ నుంచి కూడా నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల మీదుగా ప్రయాణించి కేరళ తీరాన్ని తాకనున్నాయి. కేరళ తీరాన్ని తాకిన అనంతరము క్రమక్రమంగా తెలంగాణ రాష్ట్రంలోకి, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో నైరుతి రుతుపవనాల రాకతోటి ఇటు మనకు జూన్ మొదటి వారం నాటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాస్త ఉష్ణోగ్రతలు అయితే తగ్గే అవకాశం ఉంది. వాతావరణం కూడా చాలా చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో మనకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే 2 రోజుల్లో కూడా మిగతా జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు అయితే మరింత పెరిగే అవకాశం ఉంది. సో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యేటువంటి పరిస్థితులలో కూడా
ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఒకవైపు వానలు, మరోవైపు ఎండల వలన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ప్రజలైతే కాస్త కన్ఫ్యూజన్ గురవుతున్నారు సునీత. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టైంలో గత 4 రోజుల క్రితం వరకు మార్నింగ్ నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కానీ గత 2 రోజుల నుంచి కనుక చూసుకుంటే మాత్రము మార్నింగ్ టైంలో ఎక్కువగా వేడి ఉండడం లేదు, ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం లేదు, కాస్త చల్లటి వాతావరణం కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం వరకు వచ్చేసరికి కూడా కొన్ని జిల్లాలో మాత్రము వాతావరణం అయితే చూడడానికి చాలా కూల్ గా కనిపిస్తుంది, ఎండ ఎక్కువ కనిపించడం లేదు. కానీ ఉక్కపోత మాత్రము వడగళ్ల ప్రభావం మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. సో నిన్న కనుక చూసుకుంటే మధ్యాహ్నం సమయంలో దాదాపు 12:30 నుంచి 4:30, 5 o'clock వరకు కూడా విపరీతమైనటువంటి ఎండ నమోదైంది. వడగళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా నమోదైంది. సో సాయంత్రానికి వచ్చేసరికి అయితే మళ్ళీ వాతావరణం చాలా కాస్త కూల్ అయిపోయింది. గత 3-4 రోజుల క్రితం ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు సాయంత్రం టైంలో, రాత్రి టైంలో సో నిన్న మాత్రం కాస్త మార్పులు కనిపించాయి. సో ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా వాతావరణం అయితే చాలా కూల్ గానే ఉంటుంది. ఎక్కువగా కూడా వేడి అయితే ఉండని సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఎందుకంటే ఒకవైపు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని రికార్డు స్థాయిలో కూడా 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు రాబోయే 3-4 రోజులలో నమోదవుతాయని కూడా అటు భారత వాతావరణ శాఖ అధికారులు ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు అదే సమయంలో మనకి ఎందుకంటే నైరుతి ఋతుపవనాల రాక కూడా క్రమక్రమంగా ప్రారంభమైనటువంటి పరిస్థితులలో ఏ సమయంలోనే సరే వాతావరణం చాలా చల్లగా ఉండి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా మరోవైపు చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో నిజంగా కనుక చూసుకుంటే ఒక రోజులో కూడా మనకు ఇలాంటి 2-3 రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్నింగ్ ఏమో చల్లగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ వేడి ఉక్కపోతూ ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి మరొకసారి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా అక్కడక్కడ పడుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ఇప్పటికీ గతంలో కురిసినటువంటి అకాల వర్షంతో అయితే కూడా రైతాంగానికైతే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. వరి ధాన్యం చాలా మట్టుకు తడిచిపోయి అటు కొనుగోలు సెంటర్లో అలానే ఉండిపోయి కొనుగోలు జరగక కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం అయితే రైతాంగానికి వాటిల్లింది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా అకాల వర్షం అంటేనే కూడా ప్రజలైతే కాస్త ఆందోళనకు గురవుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకవైపు ఎండ నుంచి కూడా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కూడా అటు వైద్య నిపుణులు కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావాలంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గా అయితే అటు వృద్ధులు గానీ, గర్భిణులు గానీ, చిన్నపిల్లలు కూడా ఈ వడగాల ప్రభావానికి సోకకుండా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. కూల్ వాతావరణంలో ఉండుకుంటూ రెగ్యులర్ గా వాటర్ గానీ, జ్యూస్ గానీ, ఫ్రూట్స్ గానీ తీసుకుంటూ బాడీ డిహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇక శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు ఎక్కువగా కూడా వాటర్ గానీ, ఓఆర్ఎస్, కొబ్బరి బొండాలు, మజ్జిగ, నిమ్మరసం లాంటి ద్రవ పదార్థాలను కూడా ఎక్కువ తీసుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. కాటన్ దుస్తులు ధరించడం వల్ల కూడా బాడీ కూడా చాలా కూల్ గా ఉంటుంది. కాబట్టి మనకి ఎండాకాలంలో డిహైడ్రేషన్, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే కూడా ఇమీడియట్లీ డాక్టర్ కూడా సంప్రదించాలని కూడా అటు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అయితే గత 2 రోజుల నుంచి అయితే మారినటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఒకవైపు ఎండ మనకు కనిపిస్తుంది, ఎండాకాలం కనిపిస్తుంది, మరోవైపు వానకాలానికి సంబంధించినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో ఈ 2 కాలాలు తగినట్టుగా కూడా ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని కూడా అటు వెదర్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.